అమ్మా మీ పేరు? వందన. ఎట్లా ఉందమ్మా? మీరు భోజనం పూట భోజనం చేస్తున్నారు కదా, మధ్యాహ్నం పూట ఎట్లా ఉందమ్మా భోజనం? చాలా బాగుంది భోజనం. అప్పటికన్నా ఇంకా ఇప్పుడే బాగుంది. అప్పుడైతే రైస్ అది గట్టిగా ఉన్నాం, చారు వాటర్ లా ఉన్నాం, తినేవాళ్ళం కాదు అసలు, ఇంటికి వెళ్ళుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం తింటున్నాం ఇక్కడే. టీచర్స్ అందరూ కూడా మాతో పాటు తినడం, చేయడం, ఆడుకోవడం, స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. మేము ఈ యూనిఫామ్ వేసుకొని బయటకు వెళ్తే మీరు ప్రైవేట్ స్కూల్ అని అడుగుతున్నారు. చాలా ప్రౌడ్ గా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడే చాలా బాగుంది. బ్యాగ్స్, బుక్స్, యూనిఫామ్లు అన్ని ఇస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మాకు అనుకునే టైం కన్నా ముందు ఇవ్వడం, చేయడం చాలా ఫాస్ట్. స్కూల్స్ ఓపెన్ అయిన వెంటనే మాకు స్కూల్ డ్రెస్, బుక్స్ అన్ని ఇచ్చారు. తల్లికి వందనం అనేది పెట్టారు కదమ్మా, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలు. మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరికి పడ్డాయి. ఇద్దరికి డబ్బులు భయనే పడ్డాయి పెట్టిన వెంటనే. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి? బాగున్నాయి. ఇప్పుడు చాలా బాగున్నాయి. అప్పటికన్నా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం ఈ స్కూల్లో చదివి. అమ్మ మీ పేరు? హాసిని. ఏం స్కూల్ అమ్మా? మాది ఎంజిఎం హై స్కూల్. ఎట్లా ఉందమ్మా మీ స్కూల్లో భోజనాలు తింటున్నారు కదా, ఎట్లా ఉంది? మా స్కూల్లో భోజనాలు అన్ని చాలా బాగున్నాయి. అంటే తినడానికి చాలా టేస్టీగా ఉంది. ముందు మాకు తినబుద్ధి అయ్యేలేదు, ఇప్పుడైతే ఇంకా వడ్డించుకుని తినాలనిపిస్తుంది. అప్పుడు ఎట్లా ఉండేదమ్మా భోజనం, ఇప్పుడు ఎట్లా? అంటే అప్పుడు ఎవరికి తినబుద్ధి అయ్యేది కాదు. కొంచెం అన్నం గట్టిగా ఉండడం, చారు కొంచెం బాగోపోవడం కట్ట ఉండేది. ఈ భోజనాలు మీతో పాటు మీ స్టాఫ్, మీ టీచర్స్ గానీ ఎవరైనా తింటున్నారు? అందరి టీచర్స్ మాతో కలిసి కూర్చొని మాతోనే తింటున్నారు. ఎవరు మిస్ అవ్వకుండా తింటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చెప్పిన టైంకే యూనిఫామ్ ఇచ్చింది కదమ్మా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది యూనిఫామ్ కట. అంటే బయట ఉన్న వాళ్ళందరూ మీరు స్కూల్ మారారా, ప్రైవేట్ స్కూలా అంటే ఇలా అడుగుతున్నారు. చాలా బాగుంది యూనిఫామ్ కట. టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫుడ్, ఈ టోటల్ గా ఎక్విప్మెంట్ అంతా బాగుంది? చాలా బాగుంది, అన్ని నచ్చాయి. వాష్రూమ్లు గట్టా మీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టుందా, ప్రైవేట్ స్కూల్లో? ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టుంది. చాలా బాగుంది. స్టడీ విషయంలోకి వస్తే ఎట్లా ఉందా? స్టడీ విషయంలో చాలా బాగుంది. టీచర్స్ అందరూ మారారు. టీచర్స్ అందరూ మాతో క్లోజ్ అయ్యి మాతో కలిసి తినడం, మాతో కలిసి ఆటలు కూడా ఆడుతూ ఎక్సర్సైజులు, యోగా అని చాలా అన్ని చెప్తున్నారు. విద్య దగ్గరకు వస్తే మాత్రం చాలా బాగా చెప్తున్నారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుంది. అమ్మ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఐటీ మినిస్టర్, తెలుసా విద్యాశాఖ మాట. అమ్మా ఎట్లా ఉందమ్మా భోజనాలు, మీరు తింటున్నారు కదా స్కూల్లో? అంటే అప్పుడు చాలా మంది తినేవారు కాదు, ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడంటే టీచర్ మాతో కలిపి టీచర్స్ తింటున్నారు. ఇప్పుడు ఫుడ్ ఫెసిలిటీస్ అంతా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏవేవి పెడుతున్నారమ్మా మీకు వారం రోజుల్లోని ఫుడ్? ఏవేవి అంటే ఒక్కరోజు ఒక్కొక్క వెరైటీ పెడుతున్నారు. అంటే ఒక సోమవారం బంగాళదుంప కూర, బిర్యానీ, గుడ్డు, చెక్కి ఇస్తున్నారు. దాని తర్వాత ఏమొచ్చి నెక్స్ట్ రోజు ఏమొచ్చి పులిహార, టమాటీ చట్నీ అవన్నీ ఇస్తున్నారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? గతంలో మీరు తిన్నారు కదా, అప్పుడు ఎట్లా ఉంది భోజనం, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే అప్పుడు ఎవరు తినేవారు కాదు. అన్నం అవన్నీ చాలా గట్టిగా, సాంబార్ వాటర్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ స్కూల్లో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో మీరు చదువుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, వేరే స్కూల్లో జాయిన్ అయ్యారా లేకపోతే ఆ స్కూల్లో చదువుతున్నారు అంటే. ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇప్పుడు యూనిఫామ్లు అవన్నీ ఇస్తున్నారు కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ లాగా అనిపిస్తుంది. వేరే వాళ్ళ స్కూల్ కూడా మా స్కూల్ కి అడ్మిషన్స్ కోసం వస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అడ్మిషన్స్ ఏవి లేవు. అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో మీకు అన్ని సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈ స్కూల్లో టీచర్, ఫ్యాకల్టీ మీతో ఎలా ఉన్నారమ్మా? టీచర్స్ గానీ, చదువు చెప్పడంలో విషయంలో గానీ, మీ స్టాఫ్ మెంబర్స్ గానీ ఎట్లా ఉంది? అంటే మాతో క్లోజ్ గా ఉండి మాకు రాలేనివన్నీ నేర్పించి ముందు కూడా రివిజన్ చేస్తున్నారు. చాలా బాగున్నారు న్యూ స్టాఫ్ మొత్తం. అన్నా నీ పేరు రా? నా పేరు ఎన్ భార్గవ్. భార్గవ్ ఎట్లా ఉంది భార్గవ్? మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నావు గవర్నమెంట్ స్కూల్లోని, ఎట్లా ఉంది భోజనం? గతంతో నువ్వు అప్పుడు తిన్నావా భోజనం? గతంలో నేను 6th నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను. 7th 8th లో అయితే కొద్దిగా ఫుడ్ లో కొద్దిగా బాగుండేది కాదు. ఇప్పుడైతే అంతా న్యూట్రిషనల్ ఫుడ్ పెడుతున్నారు. గుడ్డు, చెక్కి, రాగి జావ, ప్రతి ఫుడ్ అంతా బాగుంది. ఇప్పుడు మీ టీచర్స్ గానీ, మీ ఫ్యాకల్టీ గానీ మీతో పాటు కలిసి భోజనం చేస్తున్నారు? ఫ్యాకల్టీ, పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. యూనిఫామ్ గవర్నమెంట్ ఇచ్చింది కదా మీకు, ఎట్లా ఉంది యూనిఫామ్ గానీ, బుక్స్ గానీ, షూస్ గానీ ఎట్లా ఉంది? యూనిఫామ్ ప్రొవైడ్ చేసింది. యూనిఫామ్, బుక్స్, బెల్ట్, సాక్స్ అన్ని బాగున్నాయి. స్టడీ విషయంలోకి వస్తే మీ టీచర్స్ గానీ మీతో ఎట్లా ఉంటున్నారు? స్టడీ విషయంలో స్ట్రిక్ట్ గానే ఉంటారు. స్ట్రిక్ట్ గా ఉండడం వల్లే డిసిప్లైన్ ఉంటారు కదా. స్టడీ మాత్రం బాగుంది. అయితే ఈ గవర్నమెంట్ లో మీకు ఈ ఫుడ్ అన్ని నచ్చిందంట? నచ్చింది. ఈ 1 week లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు? మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ పెట్టారు. అమ్మా ఈ స్కూల్లో చదువుతున్నట్టు సార్. ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లోని మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు కదా మీ పిల్లలకి, ఎట్లా ఉందమ్మా భోజనం?
ఫుడ్ అయితే ప్రజెంట్ చాలా బాగుందండి. పిల్లలు అందరూ కూడా ఇక్కడ చాలా బాగా భోజనం చేస్తున్నారు. అప్పుడప్పుడు పేరెంట్ కూడా వచ్చి భోజనం చేస్తున్నారు కూడా. సార్లు కూడా చాలా బాగా డీల్ చేస్తున్నారు. పిల్లలతో చాలా ఇదిగా ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే సార్లు కూడా పిల్లలతో భోజనం చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పిల్లలకి యూనిఫామ్లు గట్టా ఇచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? యూనిఫామ్ అయితే చాలా బాగుందండి. ఏంటంటే ఈ ప్రభుత్వంలో యూనిఫామ్ మాకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యమాట. ఎందుకంటే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవలేదు అన్న కాకుండా ఈ యూనిఫామ్ వేసుకుంటే మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారేమో అన్న ఫీలింగ్ మాలో వచ్చింది మాట. గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు, అంతగా యూనిఫామ్ బాగుంది. టీచర్స్ కూడా చాలా చాలా బాగా. చదువు విషయం ఎట్లా ఉందమ్మా? మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని ఏమైనా బాధ కానీ ఏమైనా ఉందా? లేదు సార్, అలాగేమీ లేదు. ఎప్పుడు అందరూ చాలా మంది అనేవారు మాట, బోర్డు స్కూల్లో చదివితే పిల్లలు ఎలా ఉంటారని. కాదండి, టీచర్లు చాలా బాగా పిల్లలు బాగా కంట్రోల్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. స్టడీ పరంగా చాలా బాగుందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి మంచి చదువు విషయంలో కానీ అంతా మెరుగుపడుతుంది. మేమైతే అలా అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చాలా ఇదిగా ఉంటున్నారు. పేరెంట్లు కూడా అంటున్నారు అందరూ ప్రైవేట్ స్కూల్ చదివించాలి అని ఆసక్తి కలిగి ఉంటున్నారు. కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించవచ్చు అని అలాగా మేమైతే ఇప్పుడు ఉన్నాం సార్. ఈ గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకంగా పేరెంట్స్ మీటింగ్ కూడా జరుగుతుందని విన్నానమ్మా. మీకు పిలుస్తున్నారు పేరెంట్స్ మీటింగ్ కి? దానికి పిలుస్తున్నారు సార్, మేము కూడా అటెండ్ అవుతున్నాం. పిలుస్తున్నారు, ఎలా చదువుతున్నారు ఏటి, పిల్లలు బిహేవియర్ అది ఎలా ఉంది ఏటి, మమ్మల్ని అన్ని అడుగుతున్నారు. బాగా డీల్ చేస్తున్నారు సార్. తల్లికి వందనం అనేది మీ పిల్లలకి ఎంతమంది పిల్లలు కూడా అంత పిల్లలకి వేస్తారని గవర్నమెంట్ హామీ ఇచ్చింది, పడ్డాయమ్మా? పడ్డాయి సార్, పడ్డాయి. హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్.